సో దయచేసి న్యూస్లోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రికమెండ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ కనిపిస్తుంది, టైటిల్ని అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికీ తెలిసిందే, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వరి ప్రధానమైన పంట. దాంతోపాటు పత్తి కూడా తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా పండిస్తూ ఉంటారు. మేజర్గా పండించే మొదటి 2 పంటల్లో వరి ప్రథమ స్థానంలో ఉంటే పత్తి 2వ స్థానంలో ఉంటుంది. అయితే జనరల్గా గతం నుంచి వస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, వరి పంట పండించాలంటే అధిక మోతాదులో నీళ్లు కావాలి. అంటే 24 గంటలు దాంట్లో మడిలో నీళ్లు ఉండాల్సింది, అట్లయితేనే వరి పంట పండుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వరి పంట వేస్తే ఉరేసుకున్నట్లు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ మాట్లాడిండు. దాన్ని గతంలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఆ స్టేట్మెంట్స్ వైరల్ చేసింది. అంటే రైతులు వరి పంట వేయొద్దా, అంటే రైతులు వరి పంట వేస్తే అదా ఇదా అని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తిట్టింది. మనందరం అనుకున్నాం నిజంగా రైతుల పక్షాన ఒక మంచోడు దొరికిండు, మన నిజంగా రైతులకు న్యాయం చేసే ఆలోచన ఉంటుంది అనుకున్నాం. అయితే మందికి సామెతలు చెప్పి మందికి నీతులు చెప్పట మనం ఇంకేదో చేసినట్టు. సో కేసీఆర్కు నీతులు చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా తనేం చేస్తున్నది గ్రహించుకోవాలి. సో ఇలా రేవంత్ రెడ్డి కూడా వరి వేయొద్దు అంటున్నంట. సో అదే ముచ్చట, వరి పంట వేయొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా పత్రికలు రాస్తున్నాయి. వాళ్ళ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఇలా ఈ స్టేట్మెంట్ ఇస్తారు. మరి ఈ వరి పంట వేయొద్దు అని గతంలో కేసీఆర్ అంటేనేమో తప్పెట్లయితుంది, మీరంటేనేమో అది ఒప్పెట్లయితుంది. ఇప్పుడు ప్రశ్న, ప్రజలంతా చూస్తున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మీ మాటలు ఎట్లున్నాయి, మీ చేతలు ఎట్లున్నాయి అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇగో ఒకసారి ఈయన ఏం మాట్లాడుతుంది, రైతులట తొందరపడి వరి నాట్లు వేయొద్దని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి రైతులు తొందరపడి వరి నాట్లు వేయద్దు, ఓకే, ఎందుకు వేయొద్దు, ఏ కారణం చేతేదంటే నీళ్ళు లేవు. సో రిజర్వాయర్ల నుంచి సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు అంటారు. ఇప్పుడు నేను ఏం చెప్పాల్సిందంటే, తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియదేమో 82 టీఎంసీల నీళ్లు బలిసి మన కండకావరం ఎక్కి మనం ఇట్లా గాలికి వదిలేసినాం నీళ్ళని. అంటే అవకాశం ఉన్న నీళ్ళని తీసుకోకుండా మనం గాలికి వదిలేసినాం. ఇది కాళేశ్వరంలో ఉన్న జలాలను స్టిల్ ఇప్పటికి కూడా వదులుతూనే ఉన్నాం. సరే, కాళేశ్వరం అంటే ఇది పనికిరాని ప్రాజెక్టు కాబట్టి కూలిపోతుంది కాబట్టి మీరు నీళ్ళు వదిలి అనుకుందాం. రాష్ట్రంలో మీరు చెప్తా ఉంటారు, ఎల్లంపల్లి మేమే కట్టినాం, వీళ్ళు చెప్పుకునే పేర్లే, ఎస్ఆర్ఎస్పి మేమే కట్టినాం, నాగార్జున సాగర్ మేమే కట్టినాం, ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కదా, నాగార్జున సాగర్ మేమే కట్టినాం, శ్రీశైలం మేమే కట్టినాం, ఇంకా తుంగభద్ర, ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి. మరి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, కాళేశ్వరం నుంచి అంటే పనికిరాని ప్రాజెక్టు కాబట్టి మీరు నీళ్ళు ఇవ్వలేదు, మేము కూడా దాన్ని మీతో పాటు ఏకీభవిస్తాం, ఒప్పుకుంటాం. మరి మీరు కట్టిన ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి కదా, మీరు కట్టిన ప్రాజెక్టులలో నీళ్లు లేవా, నీళ్లు రాలేదా? అంటే కాళేశ్వరంలో ఓన్లీ గోదావరికి నీళ్ళు వచ్చినాయా? మిగతా ప్రాజెక్టుల నుంచి ఇంకోటి, కాళేశ్వరం జలాలను వాడకుండా 1,50,00,000 టన్నుల వరిధాన్యం బ్రహ్మాండంగా పండిస్తున్న కాంగ్రెస్ సర్కారు చూసి తట్టుకోలేక ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు మా పైన. అసలు కాళేశ్వరం జలాలను వాడుకోవాలని అవసరమే లేదు, వాడినా వాడకుండా మాకు పంటలు బ్రహ్మాండంగా పండుతాయని చెప్పారు, పండుతున్నాయని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అలా మీరే చెప్తున్నారు రిజర్వాయర్ల సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని. ఎందుకు లేదు అంటే, రాష్ట్రంలో కాళేశ్వరం అనేది ఒకటి పనికిరాని ప్రాజెక్టుగా మీరు చూపిస్తే మిగతా ప్రాజెక్టులు లేవా? మిగతా ప్రాజెక్టులలో నీళ్ళు ఉన్నాయి కదా, మరి ఆ ఉన్న నీళ్ళు వాడిరా? లేదు. కాళేశ్వరాన్ని పక్కన పెడితే నాగార్జున సాగర్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన కుడికాలో తోడుకొని పోతుంటే మీరు ఏం చేసిరు? మీరు ఏనాడైనా ఈ 2.5 సంవత్సరాల చరిత్రలో వాటా ప్రకారం మన నీళ్ళను మనం తీసుకున్నామా నాగార్జున సాగర్కి వెళ్ళి? లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు పొక్క కొట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని పోతుంటే మీరు మూసుకొని పడుకున్నారు తప్ప ఈ నీళ్లను ఒడిసిపట్టే ప్రయత్నం చేసిరా? లేదు. ఈ 2.5 సంవత్సరాల 2023 డిసెంబర్ 7 కాంచి మొదలుపెడతాం, 2023 డిసెంబర్ 7 కాంచి 2026 జూలై
20 వరకు కౌంట్ చేద్దాం. ఒక్కసారైనా మీరు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి పూర్తి స్థాయిలో నీళ్ళు తీసుకున్నారా? అంటే మన వాటా ప్రకారమే, వాటాకు మించి ఏం అడుగుతలేం. తీసుకోలేదనేది అందరికి తెలిసిన విషయం. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మంచోళ్ళు అయిపోయారు, ఆయన మంచివారు అయిపోయారు. మంచివారు అయిపోయి ప్రాజెక్టులలో నీళ్లు లేవు, ఇదంతా ఎల్లినో ఎఫెక్ట్ వల్ల మేము నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అని ఈ సకమైన సుధపూస డైలాగ్ చెప్తున్నాడు. నేనేమంటున్నా, మరి పోయిన సంవత్సరం ఏ ఎల్లినో ఉంటే మీరు నీళ్ళు లేదు, అంతకంటే ముందు సంవత్సరం ఏ ఎల్లినో ఉంటే మీరు నీళ్ళు లేదు. ఆ రోజు కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేసిరు కదా ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి. దానికి తోడు ఆ రోజులలో కూడా ఈ ట్రాక్టర్లకు వెళ్ళి ఏమంటారు ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు తీసుకొని పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2.5 సంవత్సరాలు రైతు అన్నట్టు వారిని వరినారు కాపాడుకోవడానికి మళ్ళల్లో నీళ్ళు పోసినా పోయలేదా? వాటర్ ట్యాంకర్లు పెట్టి రాష్ట్రం మొత్తం చూసినాయి, పేపర్లు రాసినాయి, మేము చూసినాం, అందరం చదివినాం. మరి ఇప్పుడంటే ఎల్లినో ప్రభావం అని చెప్తున్నారు. మరి గతంలో ఏం కారణం? ఇలా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని పనికిరాని బట్టి 2.5 సంవత్సరాలు చూపిస్తూనే ఉన్నారు, దాని మీద బట్టగాల్సి మీరు చేస్తూనే ఉన్నారు, అలా మీరు రూపాయి ఆధారం బయట పెట్టింది ఏం లేదు. కానీ మీరు రాష్ట్ర ప్రజలంతా అడుగుతున్నది అంటే సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఎల్లినో ప్రభావాన్ని ముందర పెడుతున్నారు. కానీ మీ అసమర్థతను ఎందుకు చెప్తలేరు? మీరు కదా అసమర్థులు, మీరు కదా ఈ రాష్ట్రంలో రైతులను మోసం చేస్తున్నది, దాన్ని ఎందుకు ఒప్పుకుంటలేరు? కరీంనగర్లో మంత్రులతో కలిసి ఎల్లినో ప్రభావంపై సమీక్ష చేసినట్ట. కలెక్టర్లు స్పష్టమైన యాక్షన్ ప్లాన్తో పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు. ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తప్పనిసరి చేయాలని పొన్నం ప్రభాకర్ అంటారు. ఇంకుడు గుంతల రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మీ అందరూ తెలిసిందే, ఇంకుడు గుంతలు అంటే ఏంది? మన ఊర్లల్లో ఈ మనం వాడే మోరి నీళ్ళ దగ్గర మనం జనరల్గా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మనం ఇంకుడు గుంతలు తీస్తా ఉన్నాం. ఏమంటారు, మనం వాడిన నీళ్ళు మొత్తం అలా పోతా ఉంటే అవి మళ్ళీ ఫిల్టర్ అయ్యి భవిష్యత్తులో భూగర్భ జలాలు పెరగడానికి ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఇంకుడు గుంతలు పెడతా ఉంటారు, సంతోషమే. కానీ ఇంకుడు గుంతలు పెట్టాలంటే ఫస్ట్ ఇంట్లోకి నల్ల రావాలి కదా. ఇప్పుడు పట్టణంలో ఇంకుడు గుంతలు పెట్టాలి, నేను పెట్టదలుచుకున్నా. ఫస్ట్ నా కొంపకు 3 రోజులకు ఒకసారి జిహెచ్ఎంసీ నీళ్ళు వస్తున్నాయి. ఆ వచ్చే నీళ్ళు సరిపోక నేను ప్రైవేటు వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకుంటున్నా, జిహెచ్ఎంసీ ట్యాంకర్ కూడా అయిపోతున్నాయి. మరి ప్రైవేట్ ట్యాంకర్ బుక్ చేసుకొని నీళ్ళు తెచ్చుకుంటున్నాక ఇంకుడు గుంతలు పెడితే ఏంది, పెట్టకుంటే ఏంది? నీ ప్రభుత్వంలో లేంటే నీ యొక్క రాజ్యంలో, ఇందిరమ్మ రాజ్యంలో సాగునీళ్ళు పక్కన పెట్టండి, తాగునీరు అని ఇస్తున్నారా? ఇలా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ట్యాంకర్ల బిజినెస్ జరుగుతుంది. వాటర్ ఎండాకాలమైనా వానాకాలమైనా సమయంతో పని లేకుండా. ఇక రైతుల గట ప్రభుత్వం అండగా ఉంటుందని అడ్లూరి లక్ష్మణ్ చెప్పింది. ఏ విషయంలో అండగా ఉన్నారు నాయన మీరు? నాకైతే ఇక్కడ కనపడలే. ఒక ఆయన తర్వాత ఒక ఆయన ముగ్గురు మంత్రులు మాట్లాడారు. నేను తుమ్మల నాగేశ్వరరావు తుమ్మిండు, వీళ్ళకు తోటి ఈయన సొంత పేపర్ తోటి ఈయన కూడా రాసుకోండి. 6 తడి పంటలు వేయాలంటుండు, ఎల్లినో నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటుంది. తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయండి, రైతులకు అవగాహన కల్పించని అధికారులకు ఆదేశం. ఇప్పుడు వీళ్ళందరూ అంటే మంచోళ్ళు అయిపోయారు. కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, వీళ్ళంతా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మంచోళ్ళు లెక్క కనపడాలి. ఇప్పుడు కనపడడం కోసం అన్ని స్టేట్మెంట్లు. మన నిజం అనేది ఒకటి ఉంటుంది కదా. సరే, మీరు డంబాచారం, మీరు చేసే కథలు మాకు అర్థమవుతున్నాయి, కానీ నిజం అనేది ప్రజలకి ఎరక కదా. నిజం ఏంది? మీరు గతంలో నీళ్ళు లేదు, ఇప్పుడు నీళ్ళు లేదు. ఇంకా పచ్చి చేపలు చూస్తే రైతులను గాలికి వదిలేశారు. రైతులకు నాణ్యమైన గింజలు ఇస్తలేరు, రైతులు పంట పండించడానికి యూరియా బస్తాలు ఇస్తలేరు, పండించిన పంటను కొంటలేరు, పండించే క్రమంలో నీళ్ళు ఇస్తలేరు. పోనీ పెట్టుబడి కోసం 4 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి పెట్టుబడి సాయం ఇస్తారు. ఏమిస్తారు అంటే ఇంతలా గాడిద గుడ్డు ఒకటే ఇస్తారు. మరి గాడిద గుడ్డు ఇచ్చే మీరు నీతి వాక్యాలు చెప్తే జనం నవ్వుకుంటారు. గాడిద గుడ్డు ఇచ్చడం చెప్తారా నీతి వాక్యాలు? ఇప్పుడు ఎల్లినో అనేది ఒకటి మీకు సాగు దొరికింది అంతే. మీరు ఎల్లినో ఎఫెక్ట్ ఉన్నా లేకున్నా మీ పరిస్థితి గింతే. ఈ సంవత్సరం అంటే ఈ పంట కంటే ఎల్లినో ఎఫెక్ట్ అని చెప్పారు. గతంలో జరిగిన పంటకి ఏమైంది? మీ యొక్క అసమర్థత అక్కడ కనపడింది కదా, ప్రజలు చూసారు కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులంతా కలిసి ఓ రాగం ఎత్తిర్రా. ఏందా రాగం అంటే,
వరి పంట వేయొద్దు, వరేస్తే ఊరేసినట్టే. సో కేసీఆర్ అయినట్టు ఆయన రైతుల పంటలు కొంతలేడు, కేంద్రం కొనకపోతే నువ్వెందుకు కొనరా సన్నాసి అని చెప్పేసి ఒకప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇలా అదే మాటలు ఒకసారి రేవంత్ రెడ్డి గుర్తు చేయాలి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కొనపోతేనో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగాకనో మరి ఎందుకు కొంతలేదో చెప్పాలి. దానికి తోడు వరి వేయొద్దు అని కేసీఆర్ అన్నాడంటే తప్పనరు. మరి ఇలా మీరు ఎట్లా వరి వేయొద్దని చెప్పగలుగుతారు, చెప్పే ధైర్యం చేస్తున్నారు? అంటే ప్రజలు గతాన్ని మర్చిపోతారనే ఒక అహంకారమా? గతం అనేది మీకున్నది కదా ఖచ్చితంగా. సో ఇప్పుడు వరి పండించే రైతులు ఉన్న విషయం అయితే ఇదేనే. సో మీరు పంట మార్పిడి చేసుకునే ప్రయత్నం చేసుకొని దాదాపుగా ఈ పంటకే కాదు మళ్ళీ పంటకు కూడా ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి ఇక మరి వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. మరి మీరేమన్నా తక్కువ వర్షంతో పండే పంటలు సిరుధాన్యాలు లాంటివి పండించుకునే ప్రయత్నం చేయాలి. ఇక దాంట్లోనేమో ఆదాయం తక్కువ. సో జనాలకు రైతాంగానికి ఇలా ఆదాయం లేకపోతే పిల్లల ఫీజులు ఇంట్లోకి వెళ్ళి అన్నీ పెద్ద పరిచయం వచ్చింది. సో మనకి ఏది జరగబోతుందని తెలియదు. కానీ పంటలు అయితే వరి పంట వేయొద్దని మేజర్గా చెప్తారు. పత్తికి మిగతా పంటలు మరి ఏదైనా వర్షం తక్కువ పడ్డా పర్లేదు అనుకునే పంటలు చూసుకోవాలి.